నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా అంటే ఆల్రెడీ చాలా వరకు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ చెప్పాను నేను. బట్ డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేయమని చెప్తున్నాను నేను. బట్ ఐ డోంట్ నో మరి మీరు అందరూ చూసి అప్లై చేస్తున్నారో తెలియదు కానీ బట్ నేనైతే దాని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా వరకు సమ్మర్ ఇంటర్న్షిప్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటే అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఐఐటి ఢిల్లీ అందరికీ తెలిసిందే, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ దిస్ కంట్రీ. సో ఐఐటి ఢిల్లీలో సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆల్రెడీ పడుతుంది అనుకున్నాను. బట్ 16వ తారీఖు అంటే నిన్న, అంటే ఈ వీడియో జస్ట్ నాకు ఈరోజు మార్నింగే నేను అది చూశాను నేను. సో ఎందుకంటే కంటిన్యూస్గా చూసి ఫాలోఅప్ చేస్తే తప్ప అది మాకు కూడా తెలియదు. బట్ ఎందుకంటే ఇది అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో నేను దానికి సంబంధించి ఎక్కువగా కొంచెం దానికి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను. సో ఎట్టకేలకు ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏదైతే మనకి 2026 ఉంటుందో, టెర్మినాలజీ సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని కొట్టాలని మీరు 2026 ఐఐటి ఢిల్లీకి సంబంధించి రీసెర్చ్ ఇంటర్న్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏప్రిల్ మనకి 3వ తారీఖు వరకు కూడా డెడ్లైన్ ఉంది. సో ఏప్రిల్ 3వ తారీఖు లోపు డెడ్లైన్ ఉంటుంది. సమ్మర్ రీసెర్చ్ పీరియడ్ వచ్చి 2 months ఉంటుంది. అంటే మే 13వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు అప్రాక్సిమేట్గా 2 months ఏదైతే మనకి 60 రోజులు ఏదైతే ఉంటుందో 60 రోజులు ఇంటర్న్షిప్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో బీటెక్ సెకండ్ ఇయర్ చదివిన స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదంటే ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఈవెన్ ఎంటెక్ చదివిన వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ అన్ని స్ట్రీమ్స్ కూడా రీసెర్చ్ ఇంటర్న్షిప్కి ఒకే అప్లికేషన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉండదు. ఇప్పుడు ఐఐటి గౌహతి ఉన్నట్లయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది. బట్ ఐఐటి ఢిల్లీ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అన్నింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఫోటో కానివ్వండి, 10th సర్టిఫికేట్, 12th ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయి అవన్నీ కూడా యాజ్ యూజువల్గా అన్నీ ఉంటాయి. దీనితో పాటుగా మీరు ఈ యొక్క అవార్డ్స్ మీకు ఏమేమి మెడల్స్ ఉన్నాయి ఏంటి అనేది అప్లికేషన్లో గూగుల్ ఫామ్లో ఏదైతే ఉంటుందో దాంతో ఒక 500 క్యారెక్టర్స్ మీరు రాయవలసి ఉంటుంది. అట్లాగే ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్ 200 క్యారెక్టర్స్ రాయవలసి ఉంటుంది. అలాగే స్టేట్మెంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 1000 క్యారెక్టర్స్ మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఏ ప్రాజెక్ట్స్ స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేయవలసిన, అంటే మీరు ఏరియా ఆఫ్ ది ఇంట్రెస్ట్లో పలానా ఏరియా అని చెప్పాలంతే. సో ఆ సీవీ లేకపోతే ఆ స్టేట్మెంట్ ఆఫ్ ఏదైతే మీకు ఇంటెంట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో మాక్సిమం 2-3 ప్రాజెక్ట్స్ వరకు ఫ్యాకల్టీ మెంబర్స్ని పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఉండే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దీనికి వెబ్సైట్ వచ్చేటప్పటికి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. బట్ స్టిల్ ఎందుకంటే ఓల్డ్ అకాడమిక్స్ వెబ్సైట్ చెప్తున్నానండి. oldacademics.iit.ac.in/srf/main.php అన్న వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేయండి. దాంట్లో గూగుల్ అదే మెయిల్ ఐడి ఏదైనా మీరు క్రియేట్ చేసుకుని, కాలేజీ మెయిల్ ఐడి ఉన్నా పర్లేదు, గూగుల్ మెయిల్ ఐడి ఉన్నా పర్లేదు, క్రియేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్టర్నేటివ్ మెయిల్ కూడా అడుగుతుంది. అడిగిన తర్వాత అప్లోడ్ చేసుకుంటూ రావాలి. ఈ 200 క్యారెక్టర్స్ అలాగే 500,000 క్యారెక్టర్స్ ఏవైతే చెప్పానో అవన్నీ ఫిలప్ చేసుకుంటే ఫ్యాకల్టీని ఫైనలైజ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీపీఏ మినిమం 70% 7 జీపీఏ ఉండాలి. బీటెక్ పర్సెంటేజ్ వాళ్ళకి జీపీఏ రిస్ట్రిక్షన్ లేదు, కానీ క్లాస్ డెఫినెట్గా టాప్ 10 ర్యాంక్ ఉండాలి. మీరు ఏ ఐఐటీలో చదివినా, మీరు ఏ ఎన్ఐటీలో చదివినా, IIITలో చదివినా, మీరు డీమ్డ్ కాలేజ్ చదివినా, ఎంసెట్ బ్యాచ్ అయినా ఎవరైనా కూడా టాప్ 10 ర్యాంక్లో కంపల్సరీ ఉండాలి. ఈవెన్ మీరు ఐఐటీలో చదివి టాప్ 11, 12 ర్యాంక్ ఉన్నా కూడా అప్లై చేయొద్దు. కంపల్సరీ టాప్ 10 ర్యాంక్ అయ్యి ఉండాలి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. అది రూలు. ర్యాంక్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ వాడు ఇచ్చాడు, దాన్ని మీరు అప్లోడ్ చేసుకుని అది మీ హెచ్ఓడితే సంతకం పెట్టించాలి. పాయింట్ నెంబర్ 1. 2 ఎన్ఓసి కూడా క్లియర్ కట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా మీ హెచ్ఓడితే సంతకం పెట్టించుకోవాలి. రికమెండేషన్ లెటర్స్ అయితే ఏమీ లేవు దీనికి. సో మీ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి మీరు చెప్పి ఇది అప్లై చేస్తానని చెప్పి చేయండి. ఇది ఓన్లీ ఆఫ్ క్యాంపస్. దీనికి ఫెలోషిప్కి సంబంధించి వీక్కి 2,000 రూపీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 8 weeks అంటే 8 into 2,000 రూపీస్ ఉంటుంది. అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది, వాళ్ళే ఇస్తారు. బస్సు సెకండ్ క్లాస్ సేపర్ ట్రైన్ టికెట్ ఫేర్ అప్ అండ్ డౌన్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు మనకి. సో ఇది వాళ్ళు ఇచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్. డెఫినెట్గా రీసెర్చ్కి సంబంధించి ఏదైతే చేస్తారో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఎవరైతే సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో కానీ ఎవరైతే ఉంటారో, లేదా ఎంటెక్లో కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఫర్దర్గా రేపొద్దున ఎప్పుడైనా ఎంఎస్కి కానీ రీసెర్చ్కి వెళ్ళాలన్నా, ఈవెన్ జాబ్ ఇంటర్న్షిప్కి రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేస్తే జాబ్ ఇంటర్న్షిప్ సంబంధం ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి సరిగా అవగాహన లేకపోవడం వాళ్ళు అడుగుతున్నారు. జాబ్ ఇంటర్న్షిప్కి జాబ్కి వెళ్ళాలంటే జాబ్ ఇంటర్న్షిప్ చేస్తేనే ప్లస్ అవుద్దని ఏమీ లేదు. అది వస్తే మంచిది, లేకపోతే ఏదో చిన్న రోడ్డు పక్కన ఉన్న కంపెనీల్లోనో, ఆన్లైన్లోనో, లేకపోతే ఏదో చాలా ఫేక్ కంపెనీస్లోనో, లేకపోతే పెద్దగా ఏమి నేమ్ లేని కంపెనీస్లో మీరు జాబ్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఉపయోగం లేదు. దానికంటే ఇలాంటి ఐఐటి ఢిల్లీ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసినట్లయితే జాబ్ ఇంటర్న్షిప్కి వెళ్ళినా, ఈవెన్ జాబ్స్కి వెళ్ళినా, గూగుల్, మైక్రోసాఫ్ట్ అంటే పెద్ద కంపెనీస్కి వెళ్ళినా, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎన్విడియా, సామ్సంగ్, లేకపోతే పెద్ద ఇంటెల్, లేకపోతే ఇలాంటి కంపెనీస్కి, లేదా ఫైనాన్స్ కంపెనీ జేపీ మోర్గాన్, మెకానికల్ ఇలాంటి కంపెనీస్కి వెళ్ళినా కూడా ఈ ఇంటర్న్షిప్స్కి వాల్యూ ఇస్తారు. వీలైనంత వరకు సెకండ్ ఇయర్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే థర్డ్ ఇయర్లో కూడా మీరు అప్లై చేయండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు అని అడిగితే డెఫినెట్గా ఫైనల్ ఇయర్ జనరల్గా తీసుకోవడానికి ఇష్టపడరు. బట్ మీరైతే అప్లై చేయండి. క్లాస్ ర్యాంక్ మెన్షన్ చేసి మీరు రాసి అప్లై చేయండి. సో ఎందుకంటే స్పెసిఫిక్గా వాడు ఫైనల్ ఇయర్కి ఎలిజిబుల్ కాదా అన్నది ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి
మేబీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా ఐఐటి ఢిల్లీ సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ మీరు ఎవరైతే ఉంటారో రిలేషన్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని మరీ చెప్తే ఎవడో చూస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇవన్నీ ఎమోషనల్ వీడియోస్ తప్ప మామూలు ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూస్తారని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.